మీరు గిచ్చినా గిచ్చకపోయినా మేం మాత్రం గిచ్చుతూనే ఉంటాం. అయ్యో గిది మేమంటున్న ముచ్చట కాదుల్లో, మన లీడర్స్ ఆఫ్ల రాజకీయం చూస్తుంటే చాలా మందికి ఇప్పుడు గిట్లనే అనిపిస్తుందట. ఏంటికంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేస్తున్న షికాయతులు అట్లున్నాయి. మరి మీరేం చేసిర్రో మేం చెప్తాం, మేమేం చేసినామో మీరు చెప్పుర్రి అన్నట్టే నడుస్తుంది కథ. ఇక చూడుర్రి, రెండు దిక్కులోళ్ళు తగ్గేదేలే అంటుర్రు. బొగ్గుల కుంపటి ఇప్పట్లో సాలారేటట్టు లేదు. గదే సింగరేణి బొగ్గు టెండర్ల పంచాది రోజు రోజుకి ఇంకింత ముదురుతాంది. ఇన్నొద్దులు మైకుల ముంగట్నే దుబ్బెత్తి పోసుకున్న లీడర్లు ఇక ఇప్పుడు పెద్ద మనుషులకు షికాయతులు కూడా చేస్తాండ్రు. గిట్లనే బొగ్గు టెండర్లల్లా అంత ఉల్ట పుల్ట లెక్కలైనవి, జర చూడండి సారు అని గవర్నర్ సారుకు మతలబు చేసిండ్రు కారు పార్టీ వాళ్ళు. గులాబీ లీడర్లంతా మంగళవారం పొద్దుమీకంగా లోక్ భవన్కు పోయిండ్రు. బొగ్గు టెండర్లల్లో ఏమైంది ఏం కథ అనేది మొత్తం పూస ఉచ్చినట్టు చెప్పిండ్రట గవర్నర్ సారుకు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోని కార్వాయి చేయించాలి అన్నట్టు కూడా కోరినరాట. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని సవివరమైన నివేదిక అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారా, సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేయిస్తారా, కేంద్ర ప్రభుత్వానికి మీరు వెంటనే నివేదిస్తారా, లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలిస్తారా? మీ నిర్ణయం సార్. తప్పకుండా రాష్ట్ర ప్రజల సంపద అయిన సింగరేణిని కాంగ్రెస్ కొల్లగొట్టకుండా కాపాడండి అని చెప్పి చాలా వివరంగా అన్ని స్కామ్ల విషయంలో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కాదన్నట్టు ఇడిచేదే లేదన్నట్టు మాట్లాడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్ కేసుల గులాబీ లీడర్లను కూడా ఇడిచేదే లేదన్నట్టు నడుస్తుంది విచారణ. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు సారును, కేటీఆర్ సారును పిలుచుకొని ప్రశ్నలు జవాబులు అడిగినరు సిట్ ఆఫీసర్లు. మంగళవారం నాడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను కూడా పిలుచుకొని మాట్లాడినరు. ఇట్లా ఒకళ్ళనక ఒకళ్ళను పిలుస్తూనే ఉన్నారు. మీరు మా మీద నజరైతే మేము మీ మీద నజరెత్తాం అన్నట్టే ఉన్నది కదా రెండు దిక్కులలో వ్యవహారం అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్. మరిగా ఆ బొగ్గు పంచాయతీ ఎక్కడ దాకపోతుందో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఈసారైనా కొసెల్లుతుందో లేదో చూసుకుంటూ పోవాలి.